పార్లమెంట్ ఎలక్షన్ బూత్ స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ముధోల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ఈ శనివారం రోజు ఆదివారం గాయత్రి గార్డెన్ లో నిర్వహించిన పార్లమెంట్ ఎలక్షన్ బూత్ స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశం కార్యక్రమానికి శ్రీ మురళీరావు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి, ఆదిలాబాద్ పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, వారితో పాటు జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఏజెంట్లు మరియు బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా పదాధికారులు, మోర్చాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సోషల్ మీడియా కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. మిగతా పార్టీలు అడుగుతున్నాయి, జరుగుతున్నాయి, ఇరుగుతున్నాయి. అన్ని ఎదిగే పార్టీలు, అరిగే పార్టీలు, కరిగే పార్టీలు. పెరిగే పార్టీ ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ, బీజేపీ. మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో కూడా ఈ ఎలక్షన్లో కూడా రాసుకోండి. మిగతా పార్టీలన్నీ కూడా ఇరిగే పార్టీలు, కరిగే పార్టీలు, అరిగే పార్టీలు. పెరిగే ఒక్కొక్కసారి మనం యుద్ధం చేస్తూ ఉంటే సగం కొన్ని సమస్య ఊపుకోతారు. సగం కొన్ని సమస్య ఊపుకుంటే ఏమంటారంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు. మీరేంటే వాళ్ళు నచ్చిందిగా లేవడానికి పడుకుంటారు. పడుకుంటే వాడు మళ్ళీ మీరు అక్కడ సినిమాలలో అప్పుడప్పుడు తెలుగు సినిమాలో, హిందీ సినిమాలు వస్తుంటుంది. వాడు హీరో కొడతాడు, కొట్టిన తర్వాత ఆడ చూసుకుంటే పోతుంటాడు. వీడు అయిపోయింది, వాడు అయిపోడు, వాడు కట్టబట్టుకొని మన తల మీద పోతాడు. అందుకని ఆదిలాబాద్లో ఒక్కసారి కొట్టినవు, వాడిని నడిపించినవు, వాడిని ముప్పించినవు అని కూడా ఊరుకోగలే. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఫైనల్గా కొట్టాల్సిందే. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీటు గెలిపించి పంపించేదాకా కార్యకర్తలు ఊరుకునేది లేదు, విశ్రాంతి లేదు, యుద్ధానికి ఆపేది లేదు. ఇది మనందరం కూడా కూర్చొని ఆలోచించేటువంటి విషయంలో ప్రముఖమైనటువంటి విషయం. మీ అందరికీ కూడా తెలవాలి, ఇక్కడ సంస్థాగతంగా తెలుసు, పరివారవాది పార్టీ కాదు. ఇక్కడ బూత్ అధ్యక్షుల నుంచి ప్రధానమంత్రి మోదీ అయ్యారు, యోగి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అయ్యారు, బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు అయ్యారు. ఈ ఉదాహరణ మీకు అందరికీ తెలుసు. ఇక్కడ పరివారవాది పార్టీ కాదు. దానికోసం ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి ఓటు వేయించి నరేంద్ర మోదీ గారికి మూడోసారి ప్రధానమంత్రి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఈ పార్టీ కోసం మనం ఓటు వేయడానికి ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ఏదైతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 6 గ్యారెంటీల మీద మనకి ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని ప్రతి ఒక్కరికి చెప్పడం అవసరం ఉంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలే, రైతు భరోసా ఇవ్వలేదు, 2500 భారీ మన లేడీస్ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. అది ఏదైతే 1200 రైతు కూలీలకు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. అది ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్పడం అవసరం ఉంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కుటుంబం చేసిన వైఫల్యం కూడా చెప్పే అవసరం ఉంది. ఆ కుటుంబ పాలన అద్దు, మనకు స్వచ్ఛ పాలన కావాలని చెప్పడం అవసరం ఉంది. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ఏదైతే మన దేశం కోసం చేశారో మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాల కింద మన అయోధ్యలో రామ మందిరం ఎక్కడ ఉంది, మన గుర్తు లేకుండా ఆ రామ మందిర
10 కోట్లు ఇప్పుడు దాకా 10 కోట్ల ఉద్యోగ కనెక్షన్ ఇచ్చారు. ఏదైతే నరేంద్ర మోదీ గారు చేసిన ఘనత రోడ్స్ కానీ హైవేస్ కానీ చేసిన ఘనత ప్రతి ఒక్కరు చెప్పడం అవసరం ఉంది అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇలా పల్లెటూళ్ళలో చూస్తే వైకుంఠ ధామం అనేది కేంద్ర ప్రభుత్వము మన 5 లక్షలు ఏదైతే కట్టినారు అక్కడ స్వచ్ఛ భారత్ కింద అది కూడా నరేంద్ర మోదీ మన భారతీయ జనతా పార్టీ సర్కార్ అని చెప్పడం అవసరం ఉంది. ఇవి అన్ని చెప్పుకుంటా పోతూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి నరేంద్ర మోదీ ఒకటే మనకు కమలం పువ్వు నరేంద్ర మోదీ గారికి గెలిపించాలని కోరుకుంటూ గేడా నాగేష్ గారికి ఏదైతే ఇప్పుడు పాయింట్ శంకర్ గారు సోదరు చెప్పారు, మాజీ మంత్రి రావు ఒకసారి పార్లమెంట్ సభ్యులు కూడా అయ్యారు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్. దానికోసం ఒకసారి అందరు కలిసి నాగేష్ గారికి ఢిల్లీకి పంపే